హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ వరుణ్. గాయస్, మనకి జాయింట్ రీప్లేస్మెంట్స్ వచ్చాయనుకోండి, మనకి చాలా డౌట్స్ వస్తాయి. మనం న్యాచురల్గా ట్రీట్ చేసుకోవాలా, లేకపోతే సర్జరీ అవసరమా? ఇంకో డౌట్ బాగా వచ్చేది ఏంటంటే, మనం ఎక్స్రే చూసి మనము నీ రీప్లేస్మెంట్ అవ్వాలని ఎలా గుర్తించవచ్చు? ఈ డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్, హూ ఇస్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ శ్రీకర్ హాస్పిటల్, విజయవాడ. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, చాలా జనరల్గా వచ్చే డౌట్ ఇది. మన బేసిక్గా జాయింట్ రీప్లేస్మెంట్ ఎలాంటి వాళ్ళు చేయించుకుంటే బాగుంటుంది? యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎవరికి అవసరం లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిఫరెన్షియేట్ చేయాలండి. యూజువల్గా మనకి అరుగుదల అనేది రెండు రకాలు ఉంటుంది. దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము, ఇంకోటి సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసరికి మనం ఇది న్యాచురల్గా నీ అరిగిపోవడం, వయసు రీత్యా మోకాళ్ళ అరుగుదల వచ్చిన వాళ్ళని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసరికి దానికి రీజన్స్ ఉంటాయి. ఒకటి, జాయింట్ చుట్టూ ఏమైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఉన్న గుజ్జు అనేది డ్యామేజ్ అయ్యి మోకాలు తొందరగా అరిగిపోతుంది. ఇంకొకటి కీలవాతం ఉన్న పేషెంట్స్లో కూడా మోకాలు తొందరగా అరిగిపోతుంది. గుజ్జు తొందరగా అరిగిపోవడం వల్ల అరుగుదల తొందరగా ఎర్లీ ఏజెస్లోనే వచ్చేస్తుంది, లెస్ దెన్ 40 ఇయర్స్లోనే చూస్తాం. సో ఇవి మోకాళ్ళు అరుగుదలలో టైప్స్, ప్రైమరీ అండ్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. యూజువల్గా ఏ పేషెంట్స్లో ఇది అవసరము అని చెప్పాలంటే, వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల మనం ఈ పేషెంట్కి సర్జరీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది అని మనం యూజువల్గా చెప్పగలుగుతాం. ఏదైతే పేషెంట్ వాళ్ళ రోజువారీ యాక్టివిటీస్, ఇప్పుడు ఒక 10 నిమిషాలు పావుగంట సేపు నుంచొని పని చేసుకోవాలి, లేదు అంటే ఒక 1/2 కిలోమీటర్ నడవాలి, సో లేదు అంటే ఒక ఫ్లోర్ స్టెప్స్ పైకి ఎక్కి దిగాలి సపోర్ట్ లేకుండా, ఓకే. తర్వాత ఆల్రెడీ మెడిసిన్స్ అన్నీ వాడేశారు, దానికి సంబంధించి పెయిన్ కిల్లర్స్ కానీ గుజ్జు ట్యాబ్లెట్స్ కానీ అన్నీ వాడేశారు, ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ మొడాలిటీస్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత పెయిన్ అనేది తగ్గట్లేదు, ఇందాక చెప్పినట్టు వాళ్ళ రోజువారీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతున్నారు అంటే కనుక డెఫినెట్లీ దే ఆర్ ఇన్ ఏ స్టేజ్ ఫర్ సర్జరీ. సో ఇట్లా మనం పేషెంట్ని డిపెండింగ్ ఆన్ హిస్ సిమ్టమ్స్ మనం వెదర్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది మనం డివైడ్ చేసుకుంటాం. బేసిక్గా డాక్టర్, ఎక్స్రే చూసిన తర్వాత మనం ఎలా గుర్తించవచ్చు మనం సర్జరీ చేసుకోవాలని? యూజువల్గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది బేసిక్గా మనం డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఎక్స్రే. ఒకటి పేషెంట్ సిమ్టమ్స్, సెకండ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్స్రే కావాలి. ఎక్స్రేస్ కూడా యూజువల్గా మనం మోకాళ్ళవి వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ అంటాం. యూజువల్గా నుంచోపెట్టి మనం ఎక్స్రే అనేది తీపిచ్చాలి. ఈ మోకాళ్ళ అరుగుదల ఉందా లేదా పేషెంట్కి తెలుసుకోవాలంటే నుంచోపెట్టి తీపిచ్చిన ఎక్స్రేలే మనకు ఉపయోగపడుతుంది. యూజువల్గా ఎక్స్రేస్ ఏంటంటే మోకాలు తీసినప్పుడు పడుకోబెట్టి తీస్తారు సుపైన్ పొజిషన్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే రెండు మోకాళ్ళు ఎముకలు కూడా దూరంగా వెళ్ళిపోయి మనకి ఆ మధ్యలో గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో నుంచోపెట్టి తీసినప్పుడు ఒకదాని మీద ఒకటి బరువు పడ్డప్పుడు అది లోపల మనకి ఎంత గ్యాప్ ఉందో రెండు ఎముకల మధ్యలో, ఆ గ్యాప్ని బేస్ చేసుకొని అది ఎంత అరిగిందనేది మనం డయాగ్నోస్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం ఈ ఎక్స్రేస్లో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 స్టేజెస్ ఉంటాయి. సో మనం సర్జరీ అనేది ఫైనల్ స్టేజ్ 4th స్టేజ్ ఉన్న వాళ్ళకి చేస్తాం. అది ఎట్లా గుర్తిస్తామంటే కంప్లీట్గా ఆ గ్యాప్ అంతా అరిగిపోయి ఒకటి బోన్ టు బోన్ కాంటాక్ట్ వచ్చేసి, ఇంకొకటి ఏంటంటే ఈ వెయిట్ వల్ల మోకాలు అనేది బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టేజ్కి వచ్చారంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఫస్ట్ సెకండ్ స్టేజెస్ వచ్చేసరికి అది ఎర్లీ ఆర్థరైటిస్ అంటాము. ఆ స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం పేషెంట్కి ఏదైనా మెడిసిన్స్ దానికి సంబంధించి స్ట్రెంథనింగ్కి, గుజ్జు బలం పడడానికి స్ట్రెంథనింగ్కి మెడిసిన్స్ ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకొకటి ఆ మోకాలు చుట్టూ ఉన్న కండరాలు స్ట్రెంత్ రావడానికి ఫిజియోథెరపీ, ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం, అవి ఒకటి సజెస్ట్ చేస్తాము. ఇంకొకటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్, కింద కూర్చోవడం, కింద బాస్పెట్లు వేసుకొని కూర్చుంటారు చాలామంది, మనకు అది చాలా అలవాటు, అది తినేటప్పుడు కానీ కింద కూర్చొని తినడం అలవాటు. సో అది అవాయిడ్ చేయాలి. ఇంకొకటి రోజు స్టెప్స్ ఎక్కి దిగడం, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, రోజుకు 4-5 సార్లు 10 సార్లు స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉంటారు. సో అది అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఎక్కువ దూరం నడవడం, ఒక 3-4 కిలోమీటర్లు కంటిన్యూస్గా నడవడం. ఈ 3 జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే మనకి అరుగుదల నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవ్వకుండా మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకోగలుగుతాం. ఇంకా ఈ ఎర్లీ స్టేజ్కి లేట్ స్టేజ్కి మధ్యలో ఇంకొక స్టేజ్ ఉంటుందండి, మోడరేట్ ఆర్థరైటిస్ అంటాము, 3rd స్టేజ్. దీంట్లో ఏంటంటే ఈ మందులు కానీ జాగ్రత్తలు కానీ అన్నీ వాడేసి ఉంటాము. సో నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మనం చెప్తున్నాం పిఆర్పి ఇంజెక్షన్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్. ఇవి మన బ్లడ్డే తీసి ఆ సెల్స్ని సపరేట్ చేసి మన మోకాల్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేయడం వల్ల కొంత ఉన్న
కార్టిలేజ్కి స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని అరిగిపోయిన గుజ్జు అయితే ఎప్పటికీ రాదండి. అది ఒక అపోహ. చాలామంది చెప్తారు మీకు గుజ్జు మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్తారు. అది అపోహే. ఏదైనా కానీ మనం ఇంజెక్షన్ ఇచ్చినా ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఏవైనా కానీ ఉన్న కార్టిలేజ్ని స్ట్రెంగ్త్ చేసుకోవడానికే తప్పితే అరిగింది మళ్ళీ వెనక్కి రాదు. సో దాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ. ఓకే. సో దీంట్లో ఇంజెక్షన్స్ రకాలు ఉంటాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అనొచ్చు, లేదంటే జెల్ ఇంజెక్షన్స్ అంటాం, సోడియం హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇవి ఇస్తాము. లేదంటే మనకి ఇన్స్టెంట్గా పేషెంట్కి బాగా సివియర్ పెయిన్ ఉంది, కొంచెం పెయిన్ తగ్గించాలంటే యూజువల్గా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఈ 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇట్లా మనం వాళ్ళని కేటగరైజ్ చేసుకోగలుగుతాం. చాలా మందికి ఇంప్లాంట్స్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఇంప్లాంట్స్ ఎలాంటి వాళ్ళకి చేయాలి అన్నది? యా, యూజువల్గా ఇది డిపెండ్స్ అండి. మనకి ఇంప్లాంట్ వెరైటీస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్. మనకి కోబాల్ట్ క్రోమియం ఇనీషియల్గా మనం లాస్ట్ నీ రీప్లేస్మెంట్ స్టార్టింగ్ స్టేజెస్ నుంచి కూడా ఈ కోబాల్ట్ క్రోమియం అనే మెటలే యూస్ చేస్తున్నారు నీ రీప్లేస్మెంట్స్లో. ఇది వచ్చేసరి మనకి ఇట్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ కానీ దాని మీద డిపెండ్ అయ్యి ఆ లైఫ్ అనేది వేరీ అవుతుంది. యూజువల్గా 10 years to 15 years అట్లా చెప్తాము. సో ఈ కోబాల్ట్ క్రోమియం వచ్చేసరికి మనకి యావరేజ్గా 15 years లైఫ్ స్పాన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి ఏంటంటే టైటానియం ఇంప్లాంట్స్. యూజువల్గా అవే మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తాయి, అవి గోల్డ్ ఇంప్లాంట్స్ అంటాము. సో అవి గోల్డ్ ఇంప్లాంట్స్ కాదండి, గోల్డ్ లాగా కనిపిస్తే కాకపోతే మెటల్ వచ్చేసరికి టైటానియం. సో ఈ టైటానియం ఇంప్లాంట్స్ వచ్చేసరికి ఇంకొంచెం మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 20-25 years వస్తుంది. యావరేజ్గా 25 years లైఫ్ చెప్తాము. సో అది కాకుండా ఇంకొకటి మనకి సిరామిక్ ఇంప్లాంట్స్, ఆక్సినియం అంటాము, తెలుగులో చెప్పాలంటే పింగాణి. సో చాలామందికి డౌట్ ఏంటంటే పింగాణికి మరి పొరపాటున కింద పడిపోతే పగిలిపోతాయేమో కదా అని అడుగుతారు. ఈ పగిలిపోవండి, ఇది ఆక్సిడైజ్డ్ జిర్కోనియం అంటారు. హై ప్రెషర్లో మౌల్డ్ చేసి ఉంచుతారు. సో చాలా స్ట్రెంగ్త్ ఉంటాయి వీటికి. సో పొరపాటున మనం పడ్డా కానీ మన బోన్ ఫ్రాక్చర్ అవుద్ది కానీ ఆ ఇంప్లాంట్ అనేది విరగదు. సో ఇలా ఇవి వచ్చేసరికి మనకి ఆక్సినియం ఇంప్లాంట్స్, ఇది కూడా 25 years 30 years లైఫ్ చెప్తాము. సో మనం ఎవరికి ఏ ఇంప్లాంట్ వేయాలనేది మనం పేషెంట్ చూసిన తర్వాతే మనం డిసైడ్ చేస్తాం. చాలామంది కూడా ఫోన్లో అడుగుతారు ఏ ఇంప్లాంట్ వేయాలి, ఏది అవసరం అనేది. అట్లా ఫోన్లో చెప్పడం కాదండి, పేషెంట్ని చూసి వాళ్ళ కండిషన్, వాళ్ళ ఏజ్, వాళ్ళ యాక్టివిటీ అన్నీ కేటగరైజ్ చేసుకొని ఏది వేస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది అనేది మనం చెప్పగలుగుతాం పేషెంట్కి. డాక్టర్, కొత్తగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనే ప్రాసెస్ కూడా వచ్చింది. అసలు తేడా ఏంటి ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్కి ఇంకా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్? మన శ్రీకర హాస్పిటల్లో లాస్ట్ 4 years నుంచి విజయవాడలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేశామండి. ఇది సెంట్రల్ ఇండియాలోనే మన శ్రీకర ఫస్ట్ హాస్పిటల్ టు లాంచ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి ట్రెడిషనల్ రీప్లేస్మెంట్కి ఏంటి తేడా అని చాలామందికి డౌట్స్ ఉంటాయండి. మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల అరిగిన బోన్ కట్ అనేది చాలా మినిమల్గా చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కంటికి కనిపించిన ఆ 1 mm 2 mm కట్ కూడా ఎగ్జాక్ట్గా ఎంతైతే కట్ చేయాలో అంతవరకే కట్ అవుతుంది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో. సో ఎక్స్ట్రా బోన్ అనేది కట్ అవ్వదు. సో ఫ్యూచర్లో మనకి ఏమన్నా రివిజన్ నీ రీప్లేస్మెంట్ పడ్డప్పుడు ఈ బోన్ ఏదైతే మనం ఇక్కడ ప్రిజర్వ్ చేసామో అది చాలా ఉపయోగపడుతుంది లేటెస్ట్ స్టేజెస్లో. అదొకటి ఇంపార్టెంట్. ఇంకొకటి లోపల పెట్టిన ఇంప్లాంట్ పొజిషనింగ్. ఇంప్లాంట్ ఏదైతే లోపల మనం బోన్కి అటాచ్ చేసి పెడతామో సో ఆ పొజిషనింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ పొజిషన్ కరెక్ట్గా పెట్టడం వల్ల మన వెయిట్ అంతా కూడా కరెక్ట్గా యాక్సెస్లో వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ లోపల వేసిన ఇంప్లాంట్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇందాక మనం అన్నట్టు 15 yearsది కొంచెం ఇంకా లైఫ్ ఒక 20 years వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇంప్లాంట్ లైఫ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుద్ది. సో ఆ ఎర్రర్ అనేది తగ్గుద్ది, మన ఇంప్లాంట్ పెట్టే ఎర్రర్. సో 100% యాక్యురేట్ అండ్ ప్రిసైజ్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఆ లోపల మనకి ఏదైతే టిష్యూస్ ఓపెన్ చేస్తామో ఆ టిష్యూ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. లిమిట్ చేస్తాం టిష్యూ డ్యామేజ్ని. సో దానివల్ల బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, టిష్యూ హీలింగ్ అనేది తొందరగా అవుతుంది. సో టిష్యూ హీల్ అవ్వడం వల్ల పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పెయిన్. సర్జరీకి చాలామంది భయపడతారు మెయిన్ పెయిన్ గురించి. సో ఆ పెయిన్ అనేది కంపారిటివ్గా నార్మల్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఆ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు, ఫిజియోథెరపీ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటుంది. సో పేషెంట్ సర్జరీ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, బాగా చూసుకుంటే చాలా మంది సర్జరీ తర్వాత ఫిజియోని కలుస్తారు, ఫిజియోథెరపిస్ట్. అసలు ఏంటో ప్రాసెస్?
ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మెయిన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలా వద్దా, లేదంటే మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చా, ఇవన్నీ యూజువల్గా అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే సర్జరీ అనేది కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఫిజియోథెరపీ ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నప్పుడే మనకు 2 పూట్ల ఇక్కడ ఉన్నప్పుడే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు ఏమేమి చేసుకోవాలనేది నేర్పిస్తాం. ఇక్కడ ఉన్నప్పుడే నడవడం కానీ, ఎక్సర్సైజులు చేయించడం కానీ, వాష్రూమ్కి తీసుకెళ్ళి రావడం కానీ, ఇవన్నీ మన హాస్పిటల్లో ఉన్నప్పుడే అండర్ ద ఫిజియోథెరపీ గైడెన్స్ కానీ మనం చేస్తాం. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లాగా ఇవే ఎక్సర్సైజులు చేసుకోండి అని మనం ఈజీగా చెప్తాం వాళ్ళకి. కాకపోతే పేషెంట్కి సర్జరీ తర్వాత ఎంతో అంత పెయిన్ అనేది ఉంటుంది. కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు, కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి, ఇప్పుడు నాకు పెయిన్ ఉంది, సాయంత్రం చేసుకుందాం, మళ్ళీ రేపు పొద్దున్న చేసుకుందాం, అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, డిలే చేస్తారు. సో వాళ్ళు అట్లా ఫిజియోథెరపీ అనేది చేయడం నెగ్లెక్ట్ చేస్తారు పెయిన్ వల్ల. అలాంటప్పుడు ఏమవుతుంది, టిష్యూ హీల్ అనేది అయిపోతుంది, కాకపోతే వాళ్ళకి మూమెంట్ అనేది రాదు. సర్జరీ చేసిందే మెయిన్ మనకి పేషెంట్ మూమెంట్ కోసం కదా, సో ఈజీగా నడవడానికి. సో ఆ మూమెంట్ లేనప్పుడు పేషెంట్ సర్జరీ చేయించుకోవడం ఉపయోగం లేదు. సో అందుకని ఏం చెప్తామంటే ఒక 3 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకొని ఇంటి దగ్గర మినిమం ఒక 2 to 3 వీక్స్ పెట్టుకొని అండర్ ఫిజియోథెరపీ గైడెన్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరుండి జస్ట్ ఏవైతే మూమెంట్స్ ఉన్నాయో అవి చేపిస్తారు అంతే. అవే మీరు చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉండే ధైర్యం వేరుంటుంది పేషెంట్కి. సో కంపల్సరీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ 45 minutes 1 hour ఏదైతే ఉందో వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మూమెంట్స్ అనేవి తొందరగా వస్తాయి, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని మెయిన్ చెప్పేది ఏంటంటే బెటర్ మీకు వెదర్ యు ఆర్ టాలరబుల్ ఫర్ పెయిన్ ఆర్ నాట్, అండర్ ఫిజియోథెరపీ గైడెన్స్ ఒక 2-3 వీక్స్ చేయించుకున్నారంటే డెఫినెట్గా మీ రికవరీ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గాయ్స్ విన్నారు కదా మన హరీష్ సార్ ఏం చెప్పారో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వరుణ్ సైనింగ్ ఆఫ్.